దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం మీదమ్మా, ఈ దేశాన్నే లే పదవిని వదిలిన త్యాగం మీదమ్మా. తెలంగాణ ఎవడేలుతున్నాడు రో. నమస్తే, మా ఊర్లో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మధు జేటీవీ ఛానల్లో చాలా అద్భుతమైన సింగర్, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఉద్యమ నాయకులను చెప్పుకోవచ్చు. విద్యార్థి సంఘాలను ఐక్యం చేసి ఈరోజు మన ఛానల్లో అద్భుతమైన ఇంటర్వ్యూ ఇవ్వడానికి ముందుగా మధు జేటీవీ ఛానల్కి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అసలు మీ పేరు అసలు ఒక్కసారి పరిచయం చేసుకుందామన్నా, ఒక్కసారి మీ గురించి చెప్పండి అన్న. ముందుగా ఈ మధు జేటీవీ ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. దాదాపు పల్లె పాటల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి దాదాపు రాష్ట్ర ప్రజలందరికీ పరిచయం చేసినటువంటి ఈ జేటీవీ వారికి మదన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మాది కామారెడ్డి జిల్లా అన్న. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మా సొంత గ్రామం. అక్కడనే ఉంటాం మేము. అక్కడనే మా యొక్క సొంత గ్రామం అక్కడే. దాదాపు ఉద్యమ కాలంలో ప్రతి ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అప్పుడు ఏ ఒక్క కార్యక్రమము తలపెట్టినా ప్రతి కార్యక్రమంలో మేమందరం కూడా ఉన్నాం. మాటగాడిగా ఉద్యమకారుడిగా మేమందరం కూడా ప్రతి కార్యక్రమంలో అప్పుడున్నటువంటి మా యొక్క అప్పటి నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు కానీ, కళాకారులు కానీ, దర్వేలన్న లాంటి వాళ్ళు, రాజారాం అన్న లాంటి వాళ్ళు, పిడమతి రవణ లాంటి వాళ్ళు, రమేష్ అన్న లాంటి వాళ్ళు చాలామంది వాళ్ళ స్ఫూర్తితో మేమందరం కూడా ఉద్యమాల్లో పాల్గొనడం. తెలంగాణ రాష్ట్రం అమరవీరుల ద్వారానే వచ్చింది కాబట్టి అమరత్వం రమణీయమైనది. కాబట్టి ముందుగా ఒకసారి అమరవీరులను తలుచుకుంటూ ఒక చిన్న పాట. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, పాలజీలో మండే నిప్పు కణికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా, మీరన్న చూసిండ్రా బాలకిషోరాల, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా, మీరన్న చూసిండ్రా శ్రీకాంతు చారిని, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, చదువుకోకొడు కానీ సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. జోహార్ తెలంగాణ అమరవీరుల ఉద్యమంలో తెలంగాణ విద్యార్థులదే చాలా ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉన్నటువంటి కళాకారుల ప్రాధాన్యత కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే మన ఉస్మానియాలో ఎక్కువగా ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ పాటలు కానీ, ఈ కవులు కళాకారులు ధర్వంజన్న కానీ, నిందన కిషోర్ అన్న కానీ, అదేవిధంగా గద్దరన్న కానీ, అదేవిధంగా ఏపూరు సోమన్న కానీ ప్రతి పాట జనాలకు చొచ్చుకుపోయే పాటలు పాడుతూ ఉన్నారు. ఎందుకంటే అమరవీరుల గురించి కూడా అమరులైనటువంటి అమరవీరుల గురించి పాటలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతం అంటే ఒక పోరాటం అనేదే పోరాటాల గడ్డ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి మీరు చాలా అనుభవం గంట ఉంటుంది మీకు. ఎందుకంటే ఉద్యమంలో మీరు ఉస్మానియాలో చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండేదన్న? ఉద్యమం చేస్తున్నప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా దాదాపు చాలా ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసినాయి. ఎంత అణిచివేసినప్పుడు కూడా ఉద్యమాన్ని అన్నాడు ఏ రకంగా అయినా సరే ఖచ్చితంగా రాష్ట్రం రావడమే మా యొక్క కళగా ఏర్పరచుకున్నటువంటి మేము దాదాపు ఆ యొక్క తెలంగాణ రాష్ట్ర సాకారం కోసమే మేము ఎన్ని పొరలైనా దాదాపు లాఠీ చార్జీ జరిగిన ఆనాటి ఉద్యమ కాలంలో మేమంతా ఇంతటి అనుభవం కాకుండా అప్పుడప్పుడే కాలేజీ మెట్లు ఎత్తుకుతూ యూనివర్సిటీని చూస్తున్నటువంటి తరుణంలో మేము అప్పుడు ఆ గోరెడ్డి వెంకన్న కానీ, జయరాజ్ అన్న కానీ, గద్దరన్న కూడా వాళ్ళు ఎట్లాడుతున్నారు,
వాళ్ళు ఎట్లా పాడుతున్నారు, ఏ క్షణాన ఎట్లా వాళ్ళ యొక్క స్పందన ఉంది, ప్రతిస్పందన ఉంది అనే దాన్ని చూస్తూ అట్లా ఎదిగినటువంటి వాళ్ళం. ఒక్కసారి వాళ్ళని గుర్తు చేస్తూ విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మా, ఉద్యమాని కూపి రూదుకుంటూ గద్దరన్న వెంట ఉరుకుతుంటావు, ఉద్యమాని కూపి రూదుకుంటూ గద్దరన్న వెంట ఉరుకుతుంటావు, ఊరే సెలిమేలాగా గోరేటి వెంకన్న చేతి వెంట రాలుతుంటావు, ఉద్యమాని కూపి రూదుకుంటూ గద్దరన్న వెంట ఉరుకుతుంటావు, ఉద్యమాని కూపి రూదుకుంటూ గద్దరన్న వెంట ఉరుకుతుంటావు, ఊరే సెలిమేలాగా గోరేటి వెంకన్న చేతి వెంట రాలుతుంటావు, ఊరి ఊరి దొరలకెదురు తిరగమన్నందుకే ఓ పాటమ్మా, ఊరు ఊరు దొరలకెదురు తిరగమన్నందుకే ఓ పాటమ్మా, జయరాజన్న వెంట జైలుకు పోయి జంగు సైరను దినావమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్, అదేవిధంగా వాళ్ళున్న ప్రభుత్వంలో కూడా మనకు అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం సాధించుకున్న తెలంగాణలో మనం అనుకున్నట్టుగా జరగలేదు, ఏం జరగలేదు. కానీ అప్పుడు జరగనప్పుడు ఎలాంటి ఉద్యమం చేస్తారన్న, అట్లాంటి పాటలు మళ్ళీ తెలంగాణ వస్తే అందరికీ తెలంగాణ ఉద్యమం అనేది నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి అంశంలో దాదాపు 52 ఉద్యమం కానీ 69 ఉద్యమం కానీ 2009 ఉద్యమం అనేది కూడా దాదాపు ఎప్పటి కాలంలో అప్పుడున్నటువంటి వ్యవస్థ, అప్పుడున్నటువంటి విద్యార్థులకు కానీ అప్పుడున్నటువంటి సమాజం కానీ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ఉద్దేశం మాత్రం మరీ ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి కాన్సెప్టే ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమానికి. సో అప్పుడున్నటువంటి కాలంలో ఆ ఉద్యమము 2009 మాకు అనుభవం నుంచి మాట్లాడినట్టయితే అన్న 2009 ఉద్యమం అనేది దాదాపు ఇప్పుడు మేము తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయేమో, తెలంగాణ వస్తే మన నీళ్ళు మనకు వాడతాయేమో, ఇప్పుడు మా ఊర్లలో ఉన్నటువంటి మా మాలమాదికి చెలికలు దాదాపు వర్షం పడితేనే అన్నమో రామచంద్ర అన్నటువంటి తెలంగాణ పల్లెలన్నీ కూడా దాదాపు కొంచెం పచ్చబడతాయనేటువంటి కాన్సెప్ట్ తోటి అప్పుడున్నటువంటి ఆ యొక్క కేసీఆర్ ఆయన చెప్పిన మాటలు నమ్మి కూడా ఎంతోమంది విద్యార్థులు బలిదానాలు చేసుకోవడం జరిగింది. అట్లా వచ్చిన తెలంగాణలో మళ్ళీ కేవలం కుటుంబం మాత్రమే అక్కడ మనకు అభివృద్ధి చెందినట్టు కనబడతా ఉంది. కాబట్టి అప్పుడు మళ్ళీ మేము ఖచ్చితంగా ఈ దర్వెల్లన్న లేదంటే ఇది గోరెటెంకన్న అదేవిధంగా మరి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో మనకు ఏపూరు తెలంగాణ రాష్ట్రము రాకముందు ఎట్లుందో దాదాపు ఈ 10 ఏళ్ళు కూడా ఇంకా 10 ఏళ్ళు వెనుకపోయినాం మనం, ఇంకెనకపోయినాం. కాబట్టి చూసి ఈ కేసీఆర్ కూడా మనకు దాదాపు ఈయన ఆ యొక్క ఆంధ్ర పరిపాలన ఘోరంగా మన యొక్క పరిపాలన చేసింది. కాబట్టి ఆయన కూడా వ్యతిరేకిస్తూ ఎంతోమంది ఉద్యమకారులు పాటలు పాడారు. వారితో పాటు వాళ్ళు రాసిన పాటలు కానీ వాళ్ళు ఇంకా ఆడి పాడిన కాబట్టి అవే పాటలు మళ్ళీ కేసీఆర్ను వ్యతిరేకిస్తూ కూడా మేము మళ్ళీ పాటలు పాడమని. అరే గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకనేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే చల్ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. అరే 96లోన అన్న అరే 96లోన లొల్లి పెట్టి నొల్లు ఆంధ్ర పాలకుల గల్లవట్టినారు ఓరు గల్లు సూర్యపేట పోరైలేసే కామారెడ్డి యుద్ధ బేరయ్యి మోగితే కామారెడ్డి యుద్ధ బేరయ్యి మోగితే చల్ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. అయ్యో మా రోజు వీరన్న బెల్లి లలితక్క తొర్రూరు ఐలన్న ప్రాణాలు ఇచ్చిరి గద్దరన్న నెత్తురు దారపోసేను గద్దరన్న నెత్తురు దారపోసేను గద్దరన్న నెత్తురు దారపోసేను. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. జేసులు పెడితే జెండాలు పడితిమి అయ్యా ఆ రోజు అరే జేసులు పెడితే జెండాలు పడితిమి దొరగారు వస్తుంటే దండాలు పెడితిమి రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తిమి రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తిమి రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తిమి. ప్రాణం ఎవడిచ్చారో తెలంగాణ పదవులు ఎవడికొచ్చారో తెలంగాణ ప్రాణం ఎవడిచ్చారో తెలంగాణ పదవులు ఎవరికొచ్చారో తెలంగాణ. కవులు గాయకులంతా కథనాన దూకంగా కాలి గజ్జలు పోరు సైరనై మోగంగా ఊరు వాడేకమై ధూముదాములు చేస్తే ఊరు వాడేకమై ధూముదాములు చేస్తే ఊరు వాడేకమై ధూముదాములు చేస్తే. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. మేమంతా కూడా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వ్యక్తం కాబట్టి ఆ రోజు మేమంతరం కూడా కాళ్ళ గజ్జలు కట్టుకుని డప్పులు సంకనేసుకొని ఇక దళిత బహుజనుల బిడ్డలుగా
దాదాపు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులం, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులం కాబట్టి ఆ వ్యవస్థను మళ్ళీ ఖబర్దార్ కేసీఆర్ను ఎట్లా ఇది చేస్తామని చెప్పి మళ్ళీ వ్యతిరేకిస్తూ ఆ రకంగా కేసీఆర్ను వ్యతిరేకిస్తూ కూడా దాదాపు పాటలు పాడడం తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకో చాలా వాస్తవం ఇది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అప్పుడు చేసినటువంటి అక్రమాలు కానీ అప్పుడు చేసినటువంటి ప్రతి ఒక్కటి ఎంతోమంది యువకులు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి యువకులు నోటిఫికేషన్లు వేయక ఎంతోమంది ఏదో 100 రోజుల పనికి పోయిన రోజులు కూడా చూసినాం అన్న. ఎందుకంటే దాదాపు విద్యార్థులు కూడా 100 రోజుల పనికి పోయి కూడా ఎందుకంటే ఉద్యోగాలు లేవు మరి. ఎందుకంటే మన సాధించుకున్న తెలంగాణలో ఇంత అన్యాయం జరుగుతుందండి. చాలా పోరాటం చేస్తారు. ఈ యొక్క విద్యార్థులు చేసినటువంటి వాళ్ళ మీద చేసినటువంటి అక్రమాల వల్లనే ఇట్లా జరిగిందని అనుకోవచ్చు. దాదాపు ఈ యొక్క టీఆర్ఎస్ను తీసేసి తెలంగాణ పేరు పెట్టుకొని తెలంగాణ పదాన్ని ముందుకు వెళ్ళి తెలంగాణ వాదాన్ని మనందరినీ కూడా ఆయన వాడుకొని ఆయన ఏ రకంగా ఆయన సొంత కోటలు కట్టుకోవడానికి సొంత అభివృద్ధి కోసమే చేసినటువంటి కేసీఆర్ ఏనాడైతే తన యొక్క రాజకీయ పార్టీల నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసేశాడో ఆనాడే దాదాపు తెలంగాణకు ఆయనకు ఈరోజు ఏం సంబంధం లేకుండా అయిపోయింది. ఈరోజు విద్యార్థులు చూడండి, విద్యార్థులు దాదాపు మొన్న మా దర్వేలనే చెప్తా ఉన్నారు, అరే మన పరిస్థితి ఇట్లా అయిపోయింది ఏంద్రా భూమేష్ అట్లా ఇట్లా అని చెప్పి. అంటే మేము నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, కామారెడ్డి జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మేమందరం పాడినామని. ఓ ఎంఏ చదివిన భూమన్న, ఓ ఎంఎస్సి చేసిన సామన్న, ఓ ఎంఏ చదివిన భూమన్న, ఓ ఎంఎస్సి చేసిన రాజన్న, మన బతుకులు బాజల్రా పడ్డయే బీఈడి చేసిన ఎల్లన్నా, బతుకులు బాజల్రా పడ్డయే బీఈడి చేసిన ఎల్లన్నా, ఓ ఎంఏ చదివిన భూమన్న, ఓ ఎంఎస్సి చేసిన సీనన్న, ఓ ఎంఏ చదివిన భూమన్న, ఓ ఎంఎస్సి చేసిన భీమన్న, మన బతుకులు బాధల్రా పడ్డయే సీడి చేసిన రాజన్న, మన బతుకులు బాధల్రా పడ్డయే బీడి చేసిన బాలన్న. ఇట్లా మా బతుకులు బాధల్రా పడ్డాయి అని చెప్పి దాదాపు విద్యార్థులందరూ కూడా దాదాపు ఆత్మగౌరవ ఘోషను మా యొక్క విద్యార్థుల యొక్క ఆత్మనే మిమ్మల్ని ఘోషిస్తూనే కేసీఆర్ ఈరోజు బొందపెట్టిందని చెప్పి కూడా మనము చెప్పుకోవచ్చు. అట్లా తెలంగాణ రాష్ట్రంలో నమ్మించి మోసం చేసినటువంటి కేసీఆర్ను వ్యతిరేకిస్తూ ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో అసలు ఆయననే మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చూడండి ఒక్క ఎంపీ సీట్ కూడా ఈరోజు మనం గెలవలేకుండా ఇది చేయడం అనేది జరిగింది. అట్లా మరి అప్పుడు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీని దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఒకసారి ఖచ్చితంగా తెలంగాణలో ఒకటి ఉంటుందన్న, దాదాపు ఇచ్చింది ఏది కూడా మర్చిపోరు. ఎవరన్నా ఏదైనా పెడితే ఖచ్చితంగా అయ్యో వాళ్ళు ఇల్లు చల్లకుండా అలా పిల్లలు చల్లగా ఉండేటువంటి వాక్యము తెలంగాణ జానపదాల్లో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కేసీఆర్ పొందబెట్టి ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీకి రుణం తీర్చుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటే ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ ముఖ్యంగా నిరుద్యోగులు, దాదాపు తెలంగాణ నుండి యావత్ అన్ని సబ్బండ వర్ణాలు ఏకమై మరో ఉద్యమాన్ని పోరాటం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలో జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇప్పుడిప్పుడే దాదాపు 6 నెలలు అవుతుంది. ఇప్పుడు అదే కేసీఆర్ చెప్పినట్టు కూడా మరో భాష ఏంటంటే ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త కుండలో దాదాపు ఈగ వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి అయినప్పుడు కూడా ఈ ఉద్యోగాల పరంగా కానీ దాదాపు అభివృద్ధి పరంగా కానీ దాదాపు రాజకీయంగా కూడా దాదాపు ఇప్పుడు దాదాపు విపరీతమైన సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు ఎంపీ సీట్లు కూడా దాదాపు చాలా గొప్పగా గతంలో కంటే ఎక్కువగా సీట్లు గెలుచుకోవడం, మరీ ముఖ్యంగా కేసీఆర్ని ఎక్కడ కూడా గెలవకుండా చేయడం అనేది జరిగింది. ఓకే అన్న, మీరు చెప్పినటువంటి ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ చేసుకున్నాను అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ యువకులు కానీ మేధావులు కానీ అసలు ఎక్కడ తప్పు జరిగిందని చెప్తారు మీరు? అంటే ఈ యువకులు అంటే ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు లేకనా, లేకపోతే ఉన్నటువంటి పరిపాలన సరిగా లేకనా, లేకపోతే కేసీఆర్ యొక్క పెత్తనం వలన, లేకపోతే కుటుంబ పాలన వలన ఇప్పుడు పతనానికి కారణం? కేవలం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ యొక్క అతి ఆయన ఏదైనా సొంత నిర్ణయము దాదాపు అక్కడ మొత్తం తుగ్లక్ పాలన. ఆయన ఎవడు చెప్పినా అయినాడు. దాదాపు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉద్యమాల నుంచి దాదాపు చదువుకున్న వ్యక్తులు దాదాపు పార్టీలో ఎమ్మెల్యే గెలిచారు, ఎంపీలు గెలిచారు. అయినప్పటికీ కూడా ఆయన ఎవరిని కూడా కనీసం మీరు అప్పుడున్నటువంటి ప్రజాపాలనలో చూడండి, ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన చూడండి, ఒక్క ఎమ్మెల్యేని దగ్గర రానియాడు, ఒక మినిస్టర్కి అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఆయన ప్రాంతంలో జరుగుతున్న సమస్యల కోసం కానీ ఆయన ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాలను బట్టి చెబుదామంటే కూడా ఏమి ఇయ్యాడు. మనం ఏమడినా ఉద్యోగం అంటే ఉద్యోగం లేదు, మీకు దళిత బంధు ఇస్తాపో. ఎంతమందికి ఏ ఊర్లో ఎంతమంది దళిత బంధు ఇచ్చారన్న? ఎంతమందికి ఒక దళిత బంధు 10 లక్షలతో ఇచ్చి దళిత బంధు ఇస్తే ఆ కుటుంబం మొత్తం తృప్తి పడుతుందా? అదే ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చి ఆయన ఒక 50 ఏళ్ళు బతుకుతా ఆయన చుట్టూన్నటువంటి ఆయన వ్యవస్థ అంతా కూడా బాధపడుతూ ఉంటుంది. సో ఇట్లాంటి చెప్పే వాళ్ళు ఉన్నా కూడా దాదాపు ఆయన చెప్పిన వినేటటువంటి మోనార్కు పాలన కేసీఆర్. ఆయనను దాదాపు ఆయన హామీలు కూడా అరేనా ఆయన ఇచ్చేటువంటి హామీలు కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయనకు నచ్చినట్టు హామీలు ఇస్తూ ఉంటాడు. ఓకే అన్న, మీరు చెప్పినట్టు వాస్తవాలు చూస్తూ ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే గెలుచుకోలే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తను బస్సు యాత్ర పెట్టాడు. జనాలు ప్రతి ఒక్కరు ఎక్కడ వెళ్ళినా కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే సారే రావాలి, సారే గెలవాలి అని అన్నారు. కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అసలు ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటావు? ప్రాబ్లం ఎక్కడ లేదు. ఆయన వస్తుందంటే ఆయన చుట్టూ ఉండే కొంత భజన పరులు ఉంటారు. ఓకే, కేసీఆర్కు ఏ ఊరికి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆయన కొంత భజన టీం 10
15 ఏళ్ళు ఉద్యమకారుడు కాబట్టి ఆయన భజన పరులు ఉంటారు. ఆయన వచ్చిన సందర్భంలో ఆ భజన పరులు కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నేను వచ్చినప్పుడు ఇంతమంది దేవాలను అంతమంది దేవాలంటే వచ్చినటువంటి వ్యవస్థ చాలా పాలన బాగా చేసింది, ప్రతి ఒక్కరికి మంచి న్యాయం జరిగిందని చాలా మంది చెప్తా ఉన్నారు కొంతమంది నాయకులు. దాని నుంచి మీరేం చెప్తారు విద్యార్థి నాయకునిగా? న్యాయం జరిగిందంటూ కనబడితే మీకు ఈ రిజల్ట్ చూపిస్తుంది కదన్నా. సరే న్యాయం జరిగింది తెలంగాణలో కేసీఆర్ వచ్చినాక న్యాయం జరిగింది. చాలా మందికి రైతు బంధు ఇచ్చాము, ప్రతి ఒక్కరికి నిరుద్యోగులు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చాము, ప్రతి ఊరికి నీళ్లు కూడా రైతు బంధు అంటున్నారు కదా. తెలంగాణ ఉద్యమం అనేది రైతు బంధు రావాలని చెప్పి చేసిన ఉద్యమం అయితే కాదు కదా. అది కేవలం భవిష్యత్ టీఆర్ఎస్ పార్టీ బలపడడానికి, ఆయన కుటుంబము ఆయన కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి తీసుకున్నప్పుడు ఆయన సొంత నిర్ణయాలు సొంత కమిట్మెంట్ అదంతా కూడా. కానీ తెలంగాణ ఉద్యమం అనేది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి రైతు బంధులు ఇస్తారని చెప్పు, దళిత బంధు ఇస్తారని చెప్పి ఎక్కడ ఏ తెలంగాణ ఉద్యమకారులు కానీ ఎక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఈ దళిత బంధు కోసమో రైతుల బంధు ఏం అవసరం ఉంటుంది అది నువ్వు చేసి పెడితే ప్రజల పాలన అంటారు, దాన్ని ప్రజల అవసరాన్ని తీర్చినటువంటి వ్యక్తులు అంటారు. కానీ సో వాళ్ళ సమస్య ఒకటి ఉంటే నువ్వు ఇంకోటి చేసి కేవలం నీ రాజకీయ మెప్పు కోసం, నీ రాజకీయ భవిష్యత్తు కోసం, నీ కుటుంబ భవిష్యత్తు కోసం నువ్వు కొత్త కొత్త పథకాలు పెట్టి దాన్ని ప్రజలకు తృప్తిపరుస్తున్నా అంటే ఎట్లయితుంది అన్న? ఇప్పుడు నాకు నీళ్ళు అవసరం ఉన్నాయి, నాకు నేను నీళ్ళు తాగాలనుకుంటున్నా. నేను నీళ్ళు తాగాలనుకుంటే నువ్వు పోయి అక్కడ చింతపండు తీసుకొచ్చుకొని తినిపోరా, ఆవకాయ తోకు నాకు అంటే అది కరెక్ట్ అన్న? ఏమంటారు కేసీఆర్ నేను ఆవకాయ పంపించిన పలానా కంటే నాకు ఇక్కడ నీళ్ళు తాగాలనిపిస్తున్నప్పుడు నీళ్ళు పోయాలి నువ్వు. దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో నుండి కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సొంత నిర్ణయాల వల్లనే ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు వాళ్ళు తగ్గిపోయారు కాబట్టి ఇప్పుడు వచ్చినట్టు గవర్నమెంట్, ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా, ఎట్లా జరుగుతుంది పరిపాలన? కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం. కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ స్థాయి పదవి. అది దాదాపు మనము ఈ కేసీఆర్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి నాయకుడైనా కూడా ఆయన సొంతంగా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి అక్కడ కనబడదు. కేసీఆర్ వస్తే ఆయన ఏం చెప్తే అదే నిజం. ఈరోజు రేపు మీటింగ్ ఉందంటే మీటింగ్, రేపు క్యాన్సల్ అంటే క్యాన్సల్. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది దాదాపు జాతీయ భావాలు కలిగినటువంటి దాదాపు స్వతంత్రోద్యమం సందర్భంలో ఏర్పడినటువంటి పార్టీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఎవరిది కూడా వ్యక్తిగతంగా సొంత నిర్ణయాలు ఉండవు. దాదాపు మంత్రిమండలి వ్యవస్థ ఉంటుంది, దాదాపు కేంద్ర నాయకత్వం ఉంటుంది, రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు వివిధ శాఖల యొక్క నిర్ణయాన్ని ఏర్పరచుకొని ప్రజా సమస్యలు అక్కడ తీసుకెళ్ళి ఆ రకంగా అంత మహాకూటమి ఒక రకమైనటువంటి అందరూ కలిసి తీసుకునేటువంటి నిర్ణయం అనేది ఉంటుంది తప్ప కేవలం ఈ యొక్క కేసీఆర్ లాగా ఆయన సొంత నిర్ణయం అంటూ కాంగ్రెస్ పార్టీలో ఉండవు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండదు కాబట్టి దాదాపు ప్రజలందరూ కూడా అటువైపు ఆలోచించి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ఇవ్వడం అనేది. మన జయ తెలంగాణ దాన్ని రాష్ట్ర గీతంగా ఎందుకు ప్రకటించలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు ప్రకటించింది? అదేవిధంగా మన తెలంగాణ ఉన్నటువంటి సంగీత దర్శకులతో ఎందుకు మ్యూజిక్ చేయించలేదు? దీనికి మీరు ఏం చెప్తారు? అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంలోనే అందశ్రీ గారు మహానుభావుడు అందశ్రీ గారు ఆ పాటను దాదాపు ప్రజల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. కానీ కేవలము ఆయన కుటుంబంకు ఎలాంటి అక్కడ ఉన్నటువంటి కేవలం ఆయన కుటుంబానికి ఆయనకు వత్తాసు పలికేటువంటి వ్యక్తులే. మీరు తెలంగాణ ఉద్యమం తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఒకటి మనకు ఏంటిది కళాకారుల ఒక సమితి అనేది పెట్టింది. ఆ కళాకారుల సమితిలోకి వెళ్తే ఎట్లుందంటే తెలంగాణలో ఉన్న సమస్యల కోసం కానీ తెలంగాణలో ఉన్నటువంటి మంచి చెడ్ల కోసం కానీ మన సంస్కృతి, మన జానపదాలు, సంస్కృతి సారథి అనేది ఎట్లుండాలంటే తెలంగాణలో ఉన్నటువంటి మంచి చెడు, సుఖాలు, సంతోషాలు, బాధలు అన్నీ చెప్పుకునేటువంటి పరిస్థితిలో తెలంగాణ పాట అనేది ఉంటుందని చెప్పి మేము అనుకున్నాం. ఆడికి పోయిన తర్వాత అలాంటి పరిస్థితి ఏం లేదు. కేవలం కేసీఆర్ చుట్టూ భజన పరులకు ఆయన వావు అనే పరిస్థితి మాత్రమే అక్కడ కనబడుతుంది. తెలంగాణ సంస్కృతి సారథిలో దాదాపు నిజమైన ఉద్యమకారులు, నిజమైన గాయకులు, వాస్తవం చెప్తున్నాను, మీకు నమస్కరించి చెప్తున్నాను. మాలాంటి వాళ్ళు ఇప్పుడు మీలాంటి యూట్యూబ్ ఛానల్ కానీ మీ యొక్క సొంత ఛానల్ లేకపోతే మేము ఇప్పటి కూడా ఇంకా మరణపడి 10 ఏళ్ళ నుంచి ఎట్లయితే మరణపడి ఉన్నామో ఇప్పటికి కూడా ఇంకా మరణపడే పరిస్థితి ఉంది. అక్కడ ఏంది కేవలం ఆయన కోసమే పడాలి. నువ్వు బాగా చేస్తున్నావు సారే రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి, ఇట్లాంటి పాటలు కానీ ఆయన వ్యక్తిగతం ఆయన పార్టీని అభివృద్ధి చేసే పాటలు తప్ప తెలంగాణకు సంబంధించినటువంటి వాటి తెలంగాణ వ్యవస్థ, తెలంగాణ సామాజిక, రాజకీయ, ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు సంబంధించిన ఏ పాటలు కూడా మనము ఆ యొక్క సంస్కృత సాధలో పాడితే కుదరదు. దాదాపు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటూ తెలంగాణ రాష్ట్రం అనేది యావత్ తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా పోరాటం చేస్తేనే వచ్చిన తెలంగాణ. కేవలం అక్కడ కేసీఆర్ కుటుంబీకులు చేస్తే వచ్చినటువంటి రాష్ట్రం కాదు. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకు రావడం కారణం ఏంటంటే ముఖ్యంగా కేసీఆర్ వ్యతిరేకం. కేసీఆర్ చెప్పినటువంటి దాదాపు అన్ని కల్లిబొల్లి మాటలు విని ప్రజలందరూ కూడా మోసపోయారు. ఆ మోసపోయినటువంటి తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. ఆ సోనియా గాంధీని దాదాపు మనము ఖచ్చితంగా ఒకసారి గెలిపిద్దామనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా చాలా పాటలకు ప్రజల్ని చాలా చైతన్యవంతులు చేసి కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ను దాదాపు భుజాలకు ఎత్తుకునే స్థాయికి తీసుకొచ్చిన పాటలు ఒక 3-4 పాటలు అయినా దాంట్లో కూడా దాదాపు చరణార్జున్ అన్న లాంటి వాళ్ళు పాడినటువంటి పాటలు ఆయన రాసి పాడిన పాట దాదాపు నల్గొండ గద్దర్ నరసన్న దాన్ని యూట్యూబ్ ద్వారా దాన్ని ఇది చేయడం జరిగింది. ఆ పాట ఒకసారి మనం గుర్తు చేసుకుందాం.
మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరా కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఇలాంటి పాటలు ఏమన్నాడు? మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరా కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. బీడు భూములవానవుతాడు బీరసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే ప్రభుత్వం కూడా మంచి నిర్ణయాలు తీసుకొని గవర్నమెంట్ ముందుకెళ్తుందన్న. ఇంతసేపు మాకు మంచి మంచి మాట, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి ఉద్యమాన్ని మా కళ్ళ కట్టినట్టు చూపించారు. ఎందుకంటే యూనివర్సిటీలో జరిగినటువంటి ఉద్యమాలే ఈ యొక్క తెలంగాణకు మనకు ముఖ్యం. అమరులు కానీ అదేవిధంగా ఉద్యమ కళాకారులు కానీ మీలాంటి నాయకులు కానీ చాలా పోయింది. ఇప్పుడు మనకు అనుకున్నట్టు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. ఇంతసేపు మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రతిగా ధన్యవాదాలు. వాళ్ళు వందలాది మంది వేలాది మంది దాదాపు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని దాదాపు ఎలాంటి గుర్తింపు పొందినటువంటి వ్యక్తులను మీలాంటి ఈ యొక్క పల్లె పాటను మరొకసారి మధు టీవీ ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి నమ్మకం పెడుతూ మరీ ముఖ్యంగా దళిత బహుజన రైతాన్నలే దాదాపు ఇక్కడ దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ దాదాపు రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దాదాపు ఈరోజు నిర్మాణం చేసినట్టు చెప్పి తెలియజేస్తూ ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఒక గొప్పతనాన్ని గుర్తు చేస్తూ అరే దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం మీదమ్మా ఈ దేశాన్నేలే పదవిని వదిలిన త్యాగం మీదమ్మా. దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం నీదమ్మా ఈ దేశాన్నేలే పదవిని వదిలిన త్యాగం నీదమ్మా. దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం మీదమ్మా ఈ దేశాన్నేలే పదవిని వదిలిన త్యాగం నీదమ్మా. దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం నీదమ్మా ఈ దేశాన్నేలే పదవిని వదిలిన త్యాగం నీదమ్మా. అమ్మా సోని అమ్మ మా చల్లని తల్లివే అమ్మా. అమ్మా సోని అమ్మ మా చల్లని తల్లివమ్మా. మా ఆశల రూపం నీవే మా రేపటి స్వప్నం నీవే. దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం నీదమ్మా ఈ దేశాన్నేలే పదవిని వదిలిన త్యాగం నీదమ్మా. 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అమ్మా 133 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అమ్మా స్వతంత్ర భారత సంగ్రామానికి సైరనూదెనమ్మా. స్వతంత్ర భారత సంగ్రామానికి సైరనూదెనమ్మా. గాంధీ నెహ్రూ వల్లభాయ్ పటేలుల వారసత్వమమ్మా. గాంధీ నెహ్రూ వల్లభాయ్ పటేలుల వారసత్వమమ్మా. గాంధీకి దత్తత బిడ్డ ఇందిరా రాజమేలెనమ్మా. గాంధీకి దత్తత బిడ్డ రాజమేలెనమ్మా. గాంధీకి దత్తత బిడ్డ ఇందిరా రాజమేలెనమ్మా. థాంక్యూ.